హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నాగుల చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు నాగుల చవితి కదా, గుడికి వెళ్ళాలండి. పొద్దున్నే లేసాను, ఇంట్లో పూజ చేసుకోవాలి, గుడికి వెళ్ళాలి కదా. అది చూడండి 3:15 అయింది టైము. 3:15కు లేసాను. 3:15కు లేస్తే 6 గంటలకల్లా పని అయిపోయిందండి. ఇంట్లో పని, ఇంట్లో పూజ అంతా చేసుకోవాలి కదా. మొత్తం బయట అంతా కడిగేసేసానండి. తులసి చెట్టు దగ్గర ఈ పంచలో మొత్తం కడిగేసి బయటంతా కడిగేసేసాను. వాకిలంతా కడిగి ముగ్గులు పెట్టేసుకొని మనం ఇల్లు ఉడ్చుకొని తుడుచుకొని స్నానాలకు వెళ్ళి పని అంతా అయ్యేసరికి 6-6:30 అయిందండి. ఎంత పొద్దున్నే వెళ్దాం అనుకున్నా కూడా మన పని మనకు సరిపోతూనే ఉంటుంది. ఇంకా గబగబా ఇంట్లో దీపం వెలిగించేసి ఉసిరికాయ దీపం పెట్టానండి. ఉసిరికాయ పైన దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఫస్ట్ కార్తీక సోమవారం కదండి ఈరోజు, అలాగే నాగుల చవితి వచ్చింది. ఆ ఉసిరికాయకి పైన తీస్తాను చూడండి, అవి కూడా మనం నైవేద్యం పెడితే చాలా మంచిదండి. అలాగా గబగబా పూజ చేసేసుకొని ఇంట్లో తులసమ్మ అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకొని ఇంకా టిఫిన్ ఏం చేయలేదండి. ఈరోజు ఒక్క పొద్దు ఉండాలి కదా, మనం పుట్టకు పాలు పోసిన వాళ్ళం. మళ్ళీ అది కూడా కాక కార్తీక సోమవారం కదా, ఒక్క పొద్దు ఉండాలండి. ఈరోజు పాలు తాగొచ్చు, జ్యూస్లు ఏదన్నా తాగొచ్చు, పండ్లు తినొచ్చు, కానీ ఇంకా మనం ఫుడ్ ఏం తినకూడదు అన్నమాట. అలాగా బెలవపత్రి, చక్క జవాది, అది మరబం దవనం అలాగా పెట్టి శివుడికి అభిషేకం చేసుకొని తొందరగా పూజ చేసుకొని వెళ్ళిపోయామండి గుడికి. బయట వాకిట్లో దీపాలు వెలిగించాను. అప్పటికి 4:30 అయిందండి. చక్కగా తులసమ్మ వారి దగ్గర కూడా పూజ చేసుకున్నానండి, ముగ్గులు పెట్టుకొని. ఉసిరికాయ దీపం వెలిగించలేదండి తులసమ్మ అమ్మవారి దగ్గర. అప్పుడు వడపప్పు చేసానండి, చలిమిడి చేశాను, చిమ్లీ చేశాను. అది వడపప్పు, చలిమిడి, చిమ్లీ అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టేశాను. ఇప్పుడిప్పుడే తెల్లవారుతుందండి, కొంచెంగా ముగ్గులు పెట్టుకున్నానండి. పసుపు కుంకుమ వేయటం మర్చిపోయాయి ఈరోజు. హడావుడి కదండి, పొద్దున్నే ఒకళ్ళు చేసుకోవటం కదా. చక్కగా అలా ముగ్గులు పెట్టుకున్నాను. కొంచెంగా తెల్లవారుతుందండి, పని అయిపోయింది. దీపం వెలిగించుకున్నాను కదా, అన్నీ రాత్రే సర్ది పెట్టుకున్నానండి బుట్టలోకి. పసుపు కుంకుమ అక్షంతలు. వెళ్తున్నామండి, గుడికి వెళ్తున్నాము. పెద్ద గుడి చూపించుతాను మీకు, అక్కడ చూపించయిద్దో లేదో కానీ నాకు వీలైనంత వరకు చూపించుతానండి. మేము వెళ్ళేది ఎక్కడికి అనుకుంటున్నారు? కీసరగుట్ట వెళ్తున్నామండి. హైదరాబాద్లో కీసరగుట్ట చాలా ఫేమస్ అన్నమాట. మంచి పేరు పొందిన టెంపుల్ అన్నమాట. శివుడి గుడి, రామలింగేశ్వర స్వామి శివాలయం అండి అది. పెద్ద ఆంజనేయ స్వామి చాలా బాగుంటుంది అక్కడ. బయటే శివలింగాలు ఉంటాయండి, 101 శివలింగం ఉంటుంది అన్నమాట. అక్కడే మేము పొద్దున్నే వెళ్ళామండి, దర్శనం చేసుకున్నాము. భగవంతుని కాడికి వెళ్ళి దర్శనం అయింది. అదిగోండి గోపురం, చక్కగా అది ప్రధాన గోపురం అన్నమాట. కొంచెం దూరంగా ఈ శివలింగాలన్నీ ఉంటాయండి. ఇక్కడే అభిషేకం చేసుకుంటారు చాలామంది, చాలా వరకు. అట్లా పూజ చేసుకున్నానండి, అభిషేకం చేసుకున్నాను, ఉసిరికాయ పైన దీపం వెలిగించుకున్నాను. 360 ఒత్తులు వెలిగించానండి. మనం వారమైనా వెలిగించవచ్చండి, ఏం కాదు. 360 ఒత్తులు వెలిగించాను, కొబ్బరికాయ కొట్టాను. అట్లా పూలదండ వేసానండి. చక్కగా వస్త్రం వేసుకొని పాలు, తేనె, పెరుగు అన్నీ వేసి ఫస్ట్ అభిషేకం చేసుకున్నానండి. అభిషేకం చేసి తాంబూలం పెట్టి హారతి ఇచ్చాను. చిమ్లీ తీసుకెళ్ళాను కదండి, చలివిడి తీసుకెళ్ళాను కదా, అవి నైవేద్యం పెట్టి అరటిపండు అవన్నీ నైవేద్యం పెట్టానండి. మా చెట్టుకి బెల్లపత్రి ఆకుంది, తీసుకెళ్ళి చక్కగా దేవుడికి పెట్టాను. అక్కడ చూడండి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. చాలా విగ్రహాలు ఉంటాయండి, శివలింగాలు ఉంటాయి, చాలా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుందండి, కొండపైన ఉంటుంది అన్నమాట టెంపుల్. అక్కడంతా బెలవపత్రి మొక్కలు,
మరి దానిమ్మ మొక్కలు అలా పెట్టారండి. చూడండి ఎన్ని శివలింగాలు ఉంటాయోనండి, 101 ఉంటుందన్నమాట అక్కడ. గుళ్ళోకి మేము పొద్దున్నే వెళ్ళాం కాబట్టి 6 గంటలకు 6:30 కల్లా వెళ్ళిపోయామండి. మాకు దర్శనం అయింది. మేము వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్కో ఏమో ఆఫ్ చేశారనమాట. దర్శనానికి వెళ్ళే వాళ్ళని ఆఫ్ చేశారు. ఎందుకంటే ఎమ్మెల్యే వచ్చాడంటండి. ఇంకా ఆయన వచ్చి అభిషేకానికి చేయించుకుంటున్నారని చెప్పేసి ఆఫ్ చేశారనమాట. వీళ్ళు చూడండి, నేను చేసిన దగ్గరే ఈ పంతులు గారు వీళ్ళు అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్నారు కదా స్వాములు, అభిషేకం చేస్తున్నారండి. అంటే నా పూజ అంతా అయిపోయిన తర్వాత చేస్తున్నారనమాట. అక్కడ అంత పెద్దగా ఉంటారండి. ఎమ్మెల్యే కార్ అండి. మా అబ్బాయి తీశాడు కార్లు అనమాట, అలా వేసుకొచ్చారు. చాలా శివలింగాలు ఉంటాయండి. ఓసారి నేను మామూలుగా వెళ్ళినప్పుడు చూపించుతానండి. చాలా బాగుంటుంది గుడి. సీరియల్ కూడా చాలా తీస్తారండి. ఇక్కడ పొట్టుంటుందని నాకు తెలియదు. నేను తీసుకెళ్ళి అన్నీ కింద పెట్టేశాను అనమాట కారులో. గుట్ట పైకి కార్లు వెళ్ళనివ్వట్లేదండి, కిందనే పెట్టారు పార్కింగ్. మేము కింద పెట్టేసి మామూలుగా కొబ్బరికాయ అభిషేకానికి సంబంధించి తీసుకొచ్చాను. ఇంకా తర్వాత కిందకు వచ్చేసామండి. గుట్ట కిందకు వచ్చినాక పెద్ద పొట్టు ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఈ పొట్టులోకి పాలు పోసి సలివిడి అవన్నీ పెట్టానండి. చాలా జనం ఉన్నారండి, బాగున్నారు లోపల. పెట్టేసి బయటకు వచ్చిన తర్వాత వీడియో తీసి చూశారు కదండి. గుడికి వెళ్ళి వచ్చాం. చూడండి, వడపప్పు తీసుకెళ్ళానండి. వడపప్పు రాత్రి నానబెట్టి పెట్టుకున్నాను. పొద్దున్నే వెళ్ళిపోయాం కదా. వడపప్పు ప్రసాదం పెట్టానండి చాలామందికి అక్కడ. ఇగో ఇలాగా నువ్వులు బెల్లం కలిపి ఇట్లా ఉండలు చేసుకెళ్తాం అన్నమాట మేము. చలివిడి మిక్సీ వేసానండి, పొద్దున్నే చూపించలేదు మీకు. చలివిడి కొంచెం నెయ్యను బెల్లము ఒక్క యాలుకేసి ఇట్లా చలివిడి చేసుకుంటామండి. పచ్చి చలివిడి ఇది. తీసుకెళ్ళి కొబ్బరికాయలు ఇవన్నీ తీసుకెళ్ళి పొట్టలో పాలు పోసి వస్తామండి. అభిషేకం చేసాం. ఇప్పుడు ఈ కొబ్బరికాయలు కొట్టాం కదండి, కొబ్బరికాయలు ఉన్నాయి ఎందుకు వద్దాక పోవటం అని చెప్పేసి మొత్తం తీసాను అన్నమాట. ఇప్పుడు వచ్చిన తర్వాత తీసి శుభ్రంగా 4 చెప్పులండి, 2 పెద్దవి 2 చిన్నవి అన్నమాట తురిమి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇట్లా బాగా దీంతో తురిమేనమాట. దీంతో తురిమితే చక్కగా వచ్చిద్దండి. మిక్సీలో వేస్తే లేదో సన్నగా లావుగా బాగోదు. ఇట్లా అయితే బాగుంటుంది మనకి ఉండకి. కొబ్బరి ఉండలకి చాలా బాగుంటుందండి. ఇది 2 కప్పులు అయింది కొబ్బరి తురిమి పెట్టుకున్నాను కదా. 2 కప్పులు అయిందండి ఇది. ఇది ఒక కప్పు అన్నమాట. ఒక 2 స్పూన్లు పంచదార వేసాను. జీడిపప్పు, యాలకులండి, యాలకులు ఒక 3-4 వేసుకున్నాను. దీన్ని బెల్లం పాకం పట్టుకుందాం. బెల్లం కరగాలండి, ఇసుక అది ఉంటుంది కదా, శుభ్రంగా కరగాలన్నమాట. కరగబెట్టుకుందాం. ఫస్ట్ బెల్లం వేసుకుందాం. 2 కప్పులు కొబ్బరికండి 1 కప్పు బెల్లం వేసాను. ఒక్క సుక్క నీళ్ళు వేస్తే కరిగిద్ది. వడపోసుకుందాం. తర్వాత కొంచెం వేసానండి, కొంచెం పంచదార కొద్దిగా సరిపోద్ది, టేస్ట్ కోసం అన్నమాట. మీరు ఎలా చేసుకున్నారండి? ఇవన్నీ ఇట్లా తురవటానికి రాలేదండి, చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి. ఇట్లా తురవటానికి రాలేదన్నమాట. మనం ఏదన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూరలో వేసుకోవచ్చు. ఎక్కువ కొబ్బరి కదండి, ఎందుకు మళ్ళా పాడు చేసుకోవటం అని అట్లా చేసి పెట్టామనుకో పిల్లలు చక్కగా తింటారు. పిల్లలకి బలం కదండి కొబ్బరి బెల్లం, పిల్లలు తింటారు. ఇది కరగనిద్దామండి.
చూడండి బెల్లం కరిగిందండి. ఇట్లా కరగబెట్టుకుందాం, ఎందుకంటే రాళ్ళు ఉంటాయని భయం అనమాట. మనం లడ్డు తినేటప్పుడు కరకర తగిలిద్ది కదా, అందుకని. ఈ లోపండి ఇదిగో నెయ్యి వేసుకున్నాను 2 స్పూన్లు వేసుకొని, అది కరిగిన తర్వాత జీడిపప్పు వేసుకొని వేయించుకుందాం. ఇదిగో చూడండి పీసులు ఎలా వచ్చినాయో, ఇట్లా పీసులు వస్తాయి. పాకం ఏమి రావవసరం లేదండి, ముదురు పాకం ఏమి రావవసరం లేదు. చక్క బెల్లం కరిగితే చాలు మనకి. ఉండలు మళ్ళీ గట్టిగా వస్తాయి ముదురు పాకం వస్తే. చూడండి నెయ్యి కరిగింది కదా, జీడిపప్పు వేసుకుందాం. వేగినాయండి, ఇది ఇట్లా దోరగా వేపుకొని తీసుకున్నాను. తర్వాత ఈ కొబ్బరి వేసుకుందామండి. ఇదే నెయ్యిలో కొబ్బరి వేసి వేయించుదాం పచ్చివాసన పోయిందాకా. చూడండి ఇలా బాగా నెయ్యి ఉంది కదా, ఈ పచ్చివాసన పోయిందాకా వేయించుకుందాం అండి కొబ్బరి. ఈ కొబ్బరి ఇలాగా మనం తురుముకుంటేనే బాగుంటుందండి, మిక్సీలో వేసుకుంటే బాగోదు. ఎప్పుడైనా ఇలా తురుముకోండి, పొడి పొడిలు ఆడతాం. చూడండి మనం తింటుంటా కూడా కొద్ది పీసుగాను బాగుంటుంది పంటి కింద. ఎండబెట్టి దేంట్లో దానికి వాడుకుందాం అనుకుంటాం కదండి, అట్లాగే సాసేట్ అయ్యి పడేసేస్తూ ఉంటాం అనమాట కొబ్బరి చిప్పలు. వేస్ట్గా ఎందుకండి, పచ్చి కొబ్బరి కదా మనకి మంచిది కదండి తింటే. చక్క పిల్లలు తిన. చూడండి పాకంలో పాకం పోసాను కదా, ఇది ఇలాగా ఉడుకుతుంది. బాగా ఉడకాలండి. బాగా ఉడికితే మనకి లడ్డుకు వచ్చింది అనమాట. మరి అంత ముదర కూడా ఉడకొద్దు, ముదర పాకంలాగా ఉడికితే లడ్డుకు రాదు, వీడిలిపోద్ది మళ్ళీ. ఇప్పుడు యాలక్కాయ పొడి వేసుకుందామండి. జీడిపప్పు కూడా వేసుకుందాం. ఇలా ఉంటే చాలండి, తీసి వేరే ప్లేట్లో పోసుకుందాం. అప్పుడు లడ్డు చేసుకుందాం. చల్లారిన తర్వాత మరి అంత వేడి మీద కూడా వద్దు. చూడండి ఆరింది, కొంచెం నులెచ్చగా ఉందండి. కొంచెం నులెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి మనం లడ్డు. కొద్ది నెయ్యి అద్దుకోవాలండి చేతికి. కొద్దిగా ఆరితే బాగుంటాయి. చూడండి ఎంత బాగున్నాయి కొబ్బరి లడ్డు. మన ఇష్టం అండి, పెద్దవి అంటే పెద్దవి, చిన్నవి అంటే చిన్నవి, ఎట్లా అని చుట్టుకోవచ్చు. మన చేతి కంటుకోకుండా కొంచెం నెయ్యి రాసుకుంటే బాగుంటాయి. ఇవన్నీ చేసినాక చూపించుతానండి మళ్ళీ. చూడండి అయిపోయినాయండి కొబ్బరి లడ్డు, చాలా బాగా వచ్చినాయండి. చూడండి 4 చెక్కలు కొబ్బరి చెక్కలు, 15 లడ్డుల దాకా అయినాయి. పెద్దవి చుట్టుకున్నా. చూడండి పెద్ద లడ్డు పడేస్తే పోతాయి కదండి శుభ్రంగా. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయి టేస్ట్. ఇదేం చేసి మళ్ళీ నైవేద్యం పెట్టొద్దండి దేవుడికి. మనం నైవేద్యం పెట్టుకున్నాయి కదా, తీసుకొచ్చుకున్నాము, చక్కగా తురిమేసి మనం తినొచ్చు. ప్రసాదం కింద బెల్లం కలిసిద్ది కదండి. మనం ఏమి నాన్ వెజ్లోకి ఏమి వాడలేదు కదా, చక్కగా తినొచ్చు. ఓకేనండి. కొబ్బరి లడ్డు అండి. మేము చిన్నప్పుడు 10 రూపాయలకి ఒక లడ్డు, కొబ్బరి లడ్డు కదా కొబ్బరి ఉండ అనేవాళ్ళం మేము. కొబ్బరి ఉండ 10 రూపాయలకి ఒకటి ఇచ్చేవాళ్ళండి అప్పుడు. మేము చిన్నప్పుడు ఇది తెచ్చుకొని తినేవాళ్ళం అనమాట.
సరేనా? కొబ్బరి లడ్లు అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ గంట కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? ఉంటాను. రేపు మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తానండి. ఓకేనా? బాయ్.